అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ప్రతిసారి అవసరం లేదు, ఒకే ఒక్కసారి ఫస్ట్ టైం చూసినప్పుడే. ఆ బెల్ సింబల్ ఎందుకు ప్రెస్ చేయమంటారంటే వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది అందుకోసం అనమాట. ఆ నోటిఫికేషన్ చూసి వీడియో ఏమొచ్చింది, ఏం పెట్టామన్నది కూడా మీకు తెలుస్తుంది. లా గురించి అందరూ తెలుసుకోవాల్సిందే, ఇది నాకు సంబంధం లేదు అనడానికి లేదు. ముస్లిం మతంలో, ఇస్లాం మతంలో స్త్రీకి పెద్ద ప్రాధాన్యత లేదు. చాలా దేశాల్లో అయితే స్త్రీని చాలా ఒక వస్తువుగా చూస్తారు, కానీ ఒక మనిషిగా కూడా చూడరు. అలా చాలా సందర్భాల్లో జరిగాయి. అక్కడైతే ఒక తప్పు చేసినటువంటి మహిళలను అయితే బహిరంగంగా చంపేయడం కూడా జరుగుతుంది, రాళ్ళతో కొట్టడం, చంపడం జరుగుతుంది. ఇలా రకరకాల పనిష్మెంట్లు అనేటువంటిది ఇస్తూ ఉంటారు. అలాంటివే కాకుండా ఇప్పటివరకు అక్కడ ఉన్నటువంటి చట్టాల్లో ఒకవేళ విడాకులు తీసుకుంటే ఆమె మానాన్ని ఆమెను వదిలేయడమే అనేటువంటిది జరుగుతుంది. కానీ సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ముస్లిం మహిళలు కూడా భరణాన్ని పొందవచ్చు, విడాకులు తీసుకున్న తరువాత కూడా భరణాన్ని పొందవచ్చు భర్త దగ్గర నుండి అని చెప్పింది. ఏంటి ఏ విషయం మీద అంటే, సుప్రీంకోర్టు కొన్ని రకాలైనటువంటి మహిళలకు సంబంధించినటువంటి రక్షణ విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటాయి. అందులో ముస్లిం మహిళలకి 125 సిఆర్పిసి కింద భరణాన్ని పొందే హక్కు ఉంది. అయితే అది అందరికీ ఉంది, కింద కోర్టుల్లో కూడా ఆ భరణాన్ని పొందుతున్నారు, బాగానే ఉంది. అయితే విడాకులు తీసుకున్నాం కాబట్టి నేను భరణం చెల్లించే అవసరం లేదు అని ఒక ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే భరణం అనేటువంటిది చెల్లించాలి అని చెప్పేసి జస్టిస్ బివి రత్నం గారి ధర్మాసనం తీర్పు చెప్పింది. 125 సిఆర్పిసి కింద విడాకులు తీసుకున్నప్పటికీ ముస్లిం మహిళలు భరణాన్ని పొందవచ్చు భర్త దగ్గర. నువ్వు ప్రతి నెల 20,000 రూపాయలు నీ భార్యకి చెల్లించు అని ఆర్డర్ కూడా పాస్ చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఇప్పుడు ఏంటంటే ముస్లిం మహిళలు కూడా హిందూ మహిళలతో సమానలాగే విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఖచ్చితంగా భరణాన్ని పొందే హక్కు ముస్లిం మహిళలకు ఉంది అని సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ద్వారా తెలియజేసింది. జై హింద్, భారత మాతా కీ జై.